అందరికీ నమస్తే. రైతు భరోసా, రైతు బంధు అన్నప్పుడల్లా వీళ్ళు రాళ్ళకి ఇచ్చిండ్రు, రప్పలకి ఇచ్చిండ్రు, పెట్రోల్ బంకులకు ఇచ్చిండ్రు, హైవేలకు ఇచ్చిండ్రు, ఆడిచ్చిర్రు, ఈడిచ్చిర్రు అని చెప్పింది కదా. మొత్తం 26,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో టోటల్గా అనేది కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తున్న స్టేట్మెంట్. అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు, మేము వాడికి తప్ప అందరికి ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ వ్యవసాయ యోగ్యం కానీ భూములు ఉన్నాయో వాటిని గుర్తిస్తున్నాం, క్షేత్రస్థాయికి పోతురు మా వాళ్ళు, అవన్నీ చూస్తున్నారు. వ్యవసాయానికి పనికొచ్చే భూములే, వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా వ్యవసాయ యోగ్యం ఉంటే సాలిస్తామని ప్రకటించారు. తీరా ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా, వ్యవసాయ యోగ్యం కానివి నేను చెప్పినట్టే, వాళ్ళు చెప్పినట్టే, నేను చెప్పినట్టు కాదు, రాళ్ళు రప్పలు పెట్రోల్ బంకులు హైవేలని, అది 4 లక్షల ఎకరాలు ఏదో ఉందని ప్రకటించారు. ఎలక్షన్స్ ముందుకెళ్ళి చెప్పుకుంటూ వచ్చారు. తీరా గ్రౌండ్లోకి పోతే గ్రౌండ్లో చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉందట. ఈ గ్రౌండ్లో పరిశీలన చేస్తున్న ఆఫీసర్సు ఎవ్రీడే సీసీఎల్ఏకు రిపోర్ట్ పంపిస్తున్నారు. ఇవాళ పలానా ఊళ్ళు తిరిగినాం, పలానా దగ్గర ఇంత భూమి ఉంది, ఇంత భూమి ఉందని. కొన్ని విచిత్రమైన సంఘటనలు వాళ్ళకి ఎదురు చూసినట్ట. కొన్ని ఏమైందంటే సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో 2600 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంట. అందులో సాగు యోగ్యంగా భూమి కేవలం 20 ఎకరాలే ఉందంట. ఓన్లీ 20 ఎకరాలే. ఈ 20 ఎకరాలకి రైతు భరోసా వర్తించదంట. రైతు భరోసా వర్తించని భూములు ఎకరాలు 4 లక్షల ఎకరాలు ఏడుందని ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లే తలలు కొట్టుకుంటున్నారట. అసలు వీళ్ళు చెప్పారు కానీ ఏడ ఉంది, ఎక్కడ చూడాలి? ఉమ్మడి మమ్నాడు జిల్లా, మా జిల్లా కోసిగి మండలం అంటే తెలుసు కదా, కొడంగల్ చంద్రవంచ అనే గ్రామంలోనంట మొత్తం 1638 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 4 ఎకరాల 25 గుంటలే సాగు యోగ్యంగా భూమి అంట. తర్వాత కొత్తపల్లి గ్రామం వల్ల 1071 ఎకరాలు ఉంటే 4 గుంటల భూమి అంట. 4 గుంటల భూమి మాత్రమే సాగుయోగ్యం కాదంట. లోదిపూర్లో 255 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాల 10 గుంటలు మాత్రమే సాగుయోగ్యం కాదంట. నాచారంలో 789 ఎకరాలకు గాను 8 ఎకరాలు సాగు యోగ్యంగా భూమి అంట. నిజామాబాద్ జిల్లా కోడగిరి మండలం లింగాపూర్లోని 822 ఎకరాల గ్రామం భూముల్లో 3 ఎకరాలు సాగుయోగ్యం కాదంట. నల్గొండ జిల్లా గుడిపల్లిలో 1516 మంది రైతులకు సంబంధించి 4223 ఎకరాల భూమి ఉంటే ఇందులో 30 మందికి చెందిన 20 ఎకరాల భూమి సాగుయోగ్యం కాదంట. ఇంకొకటి కరీంనగర్ మండలం ఇరుకుల గ్రామంలో 1348 మంది రైతులకు చెందిన 1223 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు వస్తుంటే తాజా సర్వేలలో ఇటుక బట్టీలు ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న 52 ఎకరాలు సాగుయోగ్యం కాదంట. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం రెవెన్యూ గ్రామంలో 2585 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు వచ్చేది రైతు భరోసా వచ్చే సర్వేలో 25 ఎకరాలు వెంచర్గా గుర్తించారంట. కొనిజర్ల మండలం తనిఖీల గ్రామం గతంలో 2912 ఎకరాల రైతు భూమి ఉంటే దానిలో 20 ఎకరాలు సాగు భూమి కాదంట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వారం రెవెన్యూ పరిధిలో మొత్తం 1089 ఎకరాలు ఉంటే అందులో 27 ఎకరాల భూమి రైతు భరోసా యోగ్యం కాని రైతుకు వ్యవసాయం చేసే భూమి కాదని చెప్పారంట. ఈ లెక్కలను చూసిన తర్వాత వ్యవసాయ అధికారులు తలకాయలు పట్టుకుంటున్నారు. వీళ్ళు లక్షల ఎకరాలు 1000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేస్ట్ అయింది, రైతు బంధు డబ్బులు వేస్ట్ అయ్యని చెప్తున్నారు. తీరా చూస్తేనేమో ఏడుకు పోయినా గుంటలుల్లా 10 ఎకరాలు 20 ఎకరాలు లెక్క తేలుతున్నది. నేను చెప్పేది అన్ని రెవెన్యూ డివిజన్స్. మరి లక్షల ఎకరాలు ఎక్కడుంది? ఈ లక్షల ఎకరాలు లెక్క తేల్చాలి కూడా, ఎందుకంటే రైతు భరోసా వేస్ట్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ గైడ్లైన్స్ వీళ్ళ గైడ్లైన్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే 100 ఎకరాల ఆశయం కూడా వీళ్ళు ఇస్తారు, వ్యవసాయం చేయకపోయినా ఇస్తారు. అది వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే చాలు. ఇప్పుడు ఫామ్ హౌజులు అన్నీ కూడా అవేమి నాలా కన్వర్షన్ కింద ఉండవు, అవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కిందనే ఉంటాయి. ఇప్పుడు ఆ ఫామ్ హౌజులు కూడా వీళ్ళు ఇవ్వాల్సిందే. ఇంకా వీళ్ళు మిగిలింది ఎక్కడ? నేను చాలాసార్లు చెప్పిన, వీళ్ళు చెప్తున్న పెట్రోల్ బంకులు ఎక్కడుంటాయి, ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయా, 20 ఉంటాయా? ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటాయి? ఒక్కో పెట్రోల్ బంకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది? ఎకరన్నర 2 ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఉంటుందా పెట్రోల్ బంకులకు భూమి? మరి ఎన్ని ఎకరాలు, లక్షల ఎకరాలు ఏడికెళ్ళి తీసుకురావాలి? ఇప్పుడు వీళ్ళంతా పరిశీలన అవుతున్నది అదే, ఈ ఎకరాల భూములు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి. ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి జిల్లా పడాన్ చెరువు సమీపంలో ఓ పెట్రోల్ బంకుకు రైతు బంధు తీసుకున్నట్లు తెలిసిందంట. సదరు భూమిలో కొన్నేళ్ళుగా పెట్రోల్ బంక్ కొనసాగుతున్న సాగు భూమిగా పెట్రోల్ బంక్ కన్వర్షన్ చేసుకోలేదేమో, సాగు భూమిగా చూపి రైతు బంధు పొందినట్లు గుర్తించారు. అదే పెట్రోల్ బంకులు ఎంత ఒక పెట్రోల్ బంక్ గుర్తించారు. ఇప్పటికీ ఎన్ని ఎకరాల పెట్రోల్ బంకులు ఉంటాయి, ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటాయి? తెల్లాపూర్లో ఒక వ్యక్తి కార్ పార్కింగ్ కోసం కేటాయించిన 4 గుంటల భూమి అంట. 4 గుంటలు, 4 ఎకరాలు కూడా కాదు, ఆ 4 గుంటల భూమికి తీసుకుంటారంట. అది గుర్తించారంట తెల్లాపూర్లో. ఇక ఇట్లా ఏడిపోయినా కూడా గుంటలుల్లో ఎకరాలుల్లో 100 ఎకరాలు ఏడు వస్తలేదు. మళ్ళీ లక్షల ఎకరాలు ఏడికెళ్ళి తీసుకురావాలి? ఇప్పుడు 4 లక్షల ఎకరాల పైన, ఇప్పుడు 26,000 ఎకరాల భూమి
కోట్లు వృధా అయినాయని వీళ్ళు చూపించగలగాలి. ఉత్తగా చెప్పడం కాదు. తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన ఈ మాట 26 ఎకరాలు 26,000 కోట్లు వృధా చేసిండ్రు, ఇవన్నీ దానికి పోయినాయి దీనికి పోయినాయని. అసలు ఇన్ని రోజులు వీళ్ళు లెక్కలు, ఇన్ని రోజులు రైతు భరోసా, ఒక రైతు భరోసా ఎగ్గొట్టింది కూడా ఈ కారణం చూపించే. ఒక సీజన్ రైతు భరోసా లేకుండా, అసలు రైతు భరోసా పేరు తీయకుండా ఇయ్యాల రేపని టైంపాస్ చేసింది కూడా జస్ట్ ఈ గుట్టల పేర్లు చెప్పి, ఈ పెట్రోల్ బంకుల పేర్లు చెప్పి, హైవే భూమి చెప్పి ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఆ లెక్క తేలే టైం వచ్చింది. లెక్క తేలనికే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పోతేనేమో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంట. తక్కువనే వెళ్తుందంట, చాలా తక్కువ, అనుకున్న దానికన్నా చాలా తక్కువ కనిపిస్తుందంట. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడితే చెప్తున్నాడు, ఒక ఊరికి పోతే ఎంత దొరుకుతుందన్నా, కొన్ని ఊర్లలో అసలు అగ్రికల్చర్ కాని భూములు కూడా లేవు, కొన్ని ఊర్లో దొరుకుతలేవు కూడా. అసలు ఖచ్చితంగా అగ్రికల్చర్ యోగ్యమైన భూమే కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టుల కింద సేకరించిన భూమి ఆల్రెడీ ప్రభుత్వమే కన్వర్షన్ చేసింది. కొన్ని ప్లేసులలో ప్రభుత్వం సేకరించిన తర్వాత ప్రాజెక్టుల కోసము ప్రాజెక్టులు ఉపయోగించుకోకపోతే వ్యవసాయం చేస్తున్నారు, కానీ వాడికి రైతు బంధు వస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అండర్టేక్ చేసింది కాబట్టి. ఎప్పుడైతే ప్రాజెక్టు కడతారో అప్పుడు ఆ భూములు ప్రభుత్వం తీసేసుకుంటుంది, ఆ రైతులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, వ్యవసాయం చేయరు. ధరణిలో ఉన్న పట్టా భూములకే కదా, ధరణిలో ఉన్న పట్టా బుక్లకే, పట్టా పాస్బుక్లు ఉన్న వాళ్ళకే రైతు బంధు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలే కదా. ఇప్పుడు చెరువు ఉంటుంది, చెరువులో కొంచెం పట్టా భూమి ఉంటుంది, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. చెరువు నిండినప్పుడు మునిగిపోతుంది, చెరువు తేలంగానే మళ్ళీ వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది కదా పట్టా భూమి. మొత్తం 1,47,00,000 ఎకరాల భూమి 70 లక్షల మంది రైతులకు సంబంధించిన దానిలో ఈ లెక్క ప్రకారం వీళ్ళు ఎంతమంది కట్ చేస్తారు, ఎన్ని ఎకరాలు కట్ చేస్తారు, ఎంత 26,000 కోట్ల రూపాయలు వృధా అయినట్టు ఎక్కడ చూపిస్తారు? ఈ టెన్షన్ పట్టుకున్నది ఇప్పుడు. ఆ టెన్షన్తోనే క్షేత్రస్థాయిలో పరిశీలించండి, కరెక్ట్ చూడండి, కరెక్ట్ పోయిరండి. పోయిన వాళ్ళు ఏమో పరిశాన్ అవుతున్నారు, ఆ రిపోర్ట్లు చూసి ఈడ పరిశాన్ సీసీఎల్ఏలా. వీళ్ళేమో చెప్పి కూర్చున్నారు ఇంత వేస్ట్ అయ్యా అంత వేస్ట్ అయ్యని. ఈ లెక్క ఎప్పుడు తేలుతుంది? ఖచ్చితంగా లెక్క తేల్సిన టైం వచ్చింది. వీళ్ళు చెప్పింది అబద్ధమా నిజమా అనే తేలే టైం వచ్చింది ఇప్పుడు ఆ టెన్షనే ఉంది. వీళ్ళు చెప్పింది నిజం కాకపోతే మాట పోతుంది. కాబట్టి దానికోసం ఏం చేయాలి, ఎక్కడ చేయాలి లెక్కలు? ఇక వీళ్ళు ఇంకా నడుస్తుంది రైతు భరోసా మీద. రైతు భరోసా ఇచ్చే దాని మీద, వ్యవసాయ యోగ్యమైన భూమి ఎక్కడుంది, యోగ్యంగాని భూమి ఎక్కడుంది అనే దాని మీద కసరత్తు నడుస్తుంది. కానీ ఎక్కడ తేవాలి ఈ భూమిని, యోగ్యంగాని భూమిని ఏడికెళ్ళి పట్టుకురావాలి? గుట్టలు పుట్లకు, గుట్టల భూమి అయితే ప్రభుత్వం పేరు మీదే ఉంటుంది, ఎవరి మీద పట్టా ఉండదు కదా. గుట్టలకైతే గవర్నమెంట్ భూమి కిందనే ఉంటుంది, గుట్టలేమి ఎవరి ఆస్తి కాదు కదా, పట్టా పాస్బుక్లు ఇయ్యరు కదా. మరి గుట్టలకి ఎక్కడ ఇచ్చారు అనేది లెక్క తేలాలి. ఇప్పటిదాకా ఏ గుట్ట మీద రైతు బంధు ఇచ్చినట్లుగా లెక్క తేలలేదంట. ఇదంతా చెప్పినాక సేమ్ వీళ్ళు చెప్పిన నిజాలని తేల్చనీకే ఏదో ప్రయత్నాలు చేసి, కానీ క్షేత్రస్థాయిలో అది కనిపించబోయేసరికి పరిశాన్ అవుతున్నది. కానీ లెక్క తేలాల్సిన టైం కరెక్ట్గా వచ్చింది. రైతు భరోసాలో నిజంగా 26,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయినాయా, వేస్ట్ అయితే కూడా నిరూపించాలి గవర్నమెంట్. అప్పుడు మీరు చెప్పింది నిజమైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇచ్చారనేది వాళ్ళు సమాధానం చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.